ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడానికి వీలుగా 2 సంచార వైద్యశాల వ్యాధి నిర్ధారణ వాహనాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. రాష్ట్రంలో ఒక నియోజకవర్గ పరిధిలో ఇలాంటి హెల్త్ వాహనాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఫోన్ చేస్తే చాలు ఈ కదిలే వైద్యాలయాలు రోగుల ఇళ్లకే వెళ్లి సేవలు అందిస్తాయి. ఈ వాహనాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. అందరికీ ఆరోగ్యం అనే పేరుతో ప్రజల దగ్గరికి డాక్టర్ వెళ్లే విధంగా అయితే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ అనే దాని ద్వారా 2 వెహికల్స్ ని కూడా తీసుకొచ్చారు. ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ ప్రజల దగ్గరికి వెళ్తాయి, ప్రజల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా వాళ్ళకి అత్యంత ఏదైతే అవసరం ఉంటుందో ప్రస్తుత చికిత్స అది ఏదైతే కూడా హెల్త్ బాగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి ఈసీజీ, ఎక్స్రే లేదా ఏదైతే తల్లి బిడ్డ అని కానీ వీళ్ళకి ఎవరికైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళైతే అప్పటికప్పుడు ఆరోగ్యాన్ని చెకప్ చేసి అప్పటికి చెకప్ చేసి దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు అలాంటివి రాయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసే విధంగా ఒక వెహికల్స్ అయితే తీసుకొచ్చారు. సుజనా ఫౌండేషన్ సమాచార వైద్యశాల అని కూడా ఒక వ్యాన్లు అయితే 2 తీసుకురావడం. ఈ 2 పశ్చిమ నియోజకవర్గంలో పూర్తిగా పొద్దునుండి ఉదయం నుండి సాయంత్రం దాకా తిరుగుతూ అటు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని పాయింట్లు అయితే కూడా నిలిపిస్తారు. ఈ నిలిపించి ప్రజలను అయితే అక్కడికి వెళ్ళడం, వాళ్ళకి అప్పటికప్పుడు ఏదైతే పరీక్షలు చేయడం, రక్త పరీక్షలు ఇలాంటివి చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ రాయడమా లేదంటే వాళ్ళకి సంబంధించి ఆరోగ్య సమస్యలు అయితే కనుక ఎక్కువై పెద్దవి ఉండే లెక్క అయితే వాటిని ప్రభుత్వ ఆసుపత్రికి కానీ అటు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ తీసుకెళ్లే విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి అసలు వెహికల్స్ ఏంటి, వీటిలో ఏ ప్రత్యేకతలు ఉన్నాయి ఏంటనే విధంగా మనకు తెలియజేసేందుకు వెంకటరమణ గారు దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు. సార్, అసలు ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటి, ఎలా ఇది నడుపుతుంది? నమస్తే అండి. ఈ ఎమ్మెల్యే గారు అందరికీ ఆరోగ్యం అనే సంకల్పంతో కింద సంవత్సరం ఒక మెడికల్ క్యాంప్ పెట్టారండి. 45 రోజులు క్యాంప్ పెట్టాము. అక్కడ మంచి స్పందన వచ్చింది. అక్కడ క్యాంపులో ఏంటంటే చాలామందికి ఆరోగ్యం గురించి అంత అవగాహన లేదు. ఏదైనా జబ్బు చేస్తే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజక్షన్ తీసుకొని పనిలోకి వెళ్ళిపోవటం, వ్యాధి ముదిరిన తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి వ్యాధి నివారణకి తడిచి మోపుడవుతోంది. ఈ ఉద్దేశంతో మనమే అందరికీ ఆరోగ్యం క్రియేట్ చేయాలి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గంగా చేయాలంటే విద్య, ఆరోగ్యం, వైద్యం 2 మనం అందించాలి అనే సంకల్పంతో ఎమ్మెల్యే గారి ఐడియా ప్రకారం 2 వ్యాన్లు తీసుకున్నామండి. ఈ 2 వ్యాన్లు ఏంటంటే 2 ఒక యూనిటే, 2 అన్నా కూడా ఒక యూనిటే. ఒక దాంట్లో డాక్టర్ ఛాంబర్ ఉంటుంది. ఒకసారి చూపిస్తారు సార్, ఏంటి అది ఛాంబర్ ఎలా ఉంటాయి అండి? రండి. ఇది పేషెంట్స్ ఈ దారి నుంచి వెళ్తారండి, ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిన తర్వాత అది ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్న ఏదైతే డాక్టర్ ఛాంబర్ కానీ పేషెంట్లు ఎవరైనా వస్తారో వాళ్ళకి సంబంధించిన బెడ్ కూడా దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎలా చేస్తారు ఏంటి దీనికి సంబంధించి అని కానీ మనతో మాట్లాడతారు ఆయన. ఇక్కడ డాక్టర్ కూర్చొని పరీక్ష చేస్తారండి. ఏదైనా ఎయిల్మెంట్ ఉంటే మానిటర్ కూడా పెట్టామండి. ఈ మానిటర్ నార్మల్గా పాత ఏదైనా హాస్పిటల్ ఐసీయూలో ఉంటుంది. దీంట్లో మీకు మొత్తం ఎయిల్మెంట్ అంతా తెలుస్తుంది. ఈసీజీ, పల్స్, బీపీ అన్ని దాంట్లో వచ్చేస్తాయి. ఇందులో ఏమైనా తేడా ఉంది అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ గారు రక్త పరీక్ష కావాలంటే రక్త పరీక్ష రాస్తారు. మేము ల్యాబొరేటరీ కూడా పెట్టాము. ఇక్కడ బయట ల్యాబొరేటరీ అయితే ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలాగే ల్యాబొరేటరీ పెట్టాము. రండి చూపిస్తాను. ల్యాబొరేటరీ అండి. ఇక్కడ మీకు అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారు. బయట ల్యాబొరేటరీలో ఏ ఎక్విప్మెంట్ ఉందో అంత ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది. దీంట్లో వివిధ రకాల రక్త పరీక్షలు చేసి పేషెంట్కి వ్యాధి నిర్ధారణ చేసి పంపిస్తారు. ఎవరికైనా రక్త పరీక్ష అవసరం లేదు, మందులతో సరిపుచ్చుకుందామంటే పక్క ఛాంబర్ ఫార్మసీ అండి. ఉచిత మందులు, ఏ ఎయిల్మెంట్ అయినా మనం ఒక 150 రకాల మందులు వాళ్ళకి ఉచితంగా ఇస్తాం. ఇది ఫార్మసీ. ఈ ఫార్మసీలో ఆ మందులన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎటువంటి మందులు అంటే ఇచ్చే విధానం? మీకు బీపీకి, షుగర్కి, కాల్షియము, బి కాంప్లెక్స్, ఆయాసానికి, తర్వాత దగ్గు మందులు, యాంటీహిస్టమిన్స్ అన్ని రకాల మందులు ఇస్తామండి. కాళ్ళ నొప్పులకి ఏ వ్యాధి ఉన్నా ఆ వ్యాధికి మందులు ఇస్తాం. ఇదే యూనిట్ లో ఇంకో వెహికల్ కూడా ఉంది. ఆ వెహికల్ ప్రత్యేకత చూపిస్తారు. రక్త పరీక్ష ఈ మందులు రాసి పంపించే వాళ్ళు పంపిస్తారండి. వీళ్ళల్లో ఎవరికైనా ఏదైనా సపోజ్ మా నియోజకవర్గంలో ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కువ కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అని వస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్స్రే తీయాలన్నా, తర్వాత స్మోకర్స్ ఎక్కువ, ఆయాసం వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఎక్స్రే తీయాలన్నా
రెండో వ్యాన్ లో మేము ఎక్స్రే యూనిట్ అవి పెట్టామండి. అది ఏంటన్నది చూపిస్తాను. సరే, అదే ఇప్పుడు మనం చూసిన ఏ వెహికల్ అయితే ఉందో ఈ వెహికల్ లో పూర్తిగా కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేకపోతే ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే అనారోగ్యానికి గురవుతారో వారికి అప్పటికప్పుడు తీసుకెళ్లి ఈ వ్యాన్ ద్వారా అయితే రక్ష పరీక్షలు చేయడము, అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే డాక్టర్ రాసే స్లిప్ ఉంటుందో దాన్ని బేస్ చేసి ఏ మెడిసిన్ అయితే అందుబాటులో ఉన్నాయో ఆ మెడిసిన్ వరకు ఇస్తా అన్నారు. ప్రస్తుతం మనం ఇంకో వెహికల్ ఏదైతే ఇదే యూనిట్ లో రెండో వెహికల్ ఒకటి ఉంది ఎక్స్రేకి సంబంధించి, ఎలాంటి ఎక్స్రే అసలు ఏంటి అనేది దీని ప్రత్యేకత కూడా ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ వెహికల్ సంబంధించిన ప్రత్యేకత ఏంటి ఒకసారి చెప్పగలరండి? ఈ వెహికల్ లో ప్రత్యేకత ఏంటంటే ఎక్స్రే యూనిట్ పెట్టామండి. ఇది పోర్టబుల్ ఎక్స్రే కాదు. బయట ఎక్స్రే హాస్పిటల్స్ లో ఎక్స్రే యూనిట్లు ఎలా పెడతారో ఒక రూమ్ లో, అలాగే ఎక్స్రే యూనిట్ ఫిక్స్ చేసాం. ఇవన్నీ లెడ్ షీట్స్, రేడియేషన్ బయటికి రాకుండా లెడ్ షీట్స్ ఇవి. వీటిలోంచి రేడియేషన్ రాదు. నార్మల్గా ఎక్స్రే అంటే రేడియేషన్ వస్తుంది కదా, రాకుండా ఒక పక్క రూమ్ గా చేసి ఎక్స్రే రూమ్ గా చేసి ఇది ఫిక్స్ చేసాం. ఇక్కడ ఎక్స్రేలు తీస్తారు, అన్ని రకాల ఎక్స్రేలు తీస్తారు. ఇక్కడ తీసిన తర్వాత ఏంటి వ్యాధి నిర్ధారణ, మనం మందులు ఇస్తే సరిపోతుందా అని చూసుకుంటారు, లేదంటే పెద్ద హాస్పిటల్స్కి రిఫర్ చేస్తారు. ఇది మొత్తం ఈ వెహికల్ పశ్చిమ నియోజకవర్గంలో రోజుకి ఎన్ని చోట్ల ఆపుతారు? ఎంతమంది? ఇప్పుడు ప్రస్తుతానికి మేము వారానికి 2 రోజులు చేస్తున్నామండి, శనివారం ఆదివారం. ఎందుకంటే ఇక్కడ అందరూ ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలండి. వీళ్ళు ఏ రోజు పని ఆ రోజు చేసుకోకపోతే వాళ్ళకి పూట గడవదు. సో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటారు. శనివారం ఆదివారం ఈ 2 రోజులు ప్రస్తుతం మొదలు పెట్టాము. ఈ రూమ్ అయితే ఉందో దేనికి సంబంధించి? ఇది 2D ఈకో హార్ట్ స్కాన్ చేస్తారండి. ఇక్కడ గుండెకి సంబంధించిన వ్యాధులని నిర్ధారించడానికి 2D స్కాన్ అంటారు, 2D ఈకో. ఆ 2D ఈకో పరీక్ష ఈ రూమ్ లో చేస్తారు. ఇక్కడ ఇది చూసిన తర్వాత గుండెకి సంబంధించి ఏమైనా ఎలిమెంట్ ఉంటే ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. పెద్ద ఆసుపత్రి అన్నారు అంటే కొంత మీరు మాక్సిమం కావాల్సిన ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అది మీరు చేసేస్తారు ఈ వెహికల్లో. దీనికి సంబంధించి కొన్ని పెద్ద విషయాలు జరిగి అంటే కొద్దిగా హెల్త్ బాగుంది పెద్దదే ఉంటే యాక్సిడెంట్ ఇలాంటి జరిగే అవకాశం ఉంది, వాళ్ళని ట్రీట్మెంట్ చేసే అవకాశం మనం ఇక్కడ ఏమి చేయలేమండి, చూసి మేము రిఫర్ చేయటమే. యాక్సిడెంట్ అన్నది ఎమర్జెన్సీ. ఇది ఇనీషియల్ గా ఫస్ట్ ఎయిడ్ అయితే చేయగలం, దానికన్నా మేజర్ ఎలిమెంట్ అన్నది హాస్పిటల్లోనే రిఫర్ చేస్తాం. వాళ్ళు యాక్సిడెంట్ అంటే అన్కాన్షియస్ అయ్యి వస్తారు, అలాంటివి ఈ చిన్న యూనిట్లో చేయటం కష్టం. కానీ డాక్టర్ ఏంటి అన్నది నిర్ధారించి అంబులెన్స్ లో పంపించేస్తారు. దీనికి సంబంధించి అధికారులు, జిల్లా అధికారులు కానీ వైద్య శాఖ అధికారుల నుంచి కూడా ఎలాంటి మీకు సంబంధించి ఉందంటారు? అంటే వాళ్ళ నుండి మీకు సహకారం అనేది ఏ విధంగా? మాకు డిఎంఎండ్హెచ్ఓ నుంచి సంపూర్ణ సహకారం ఉందండి. వాళ్ళు వ్యాన్లు మొదలు పెడతానికి మాకు గవర్నమెంట్ నుంచి ఏ హెల్ప్ కావాలన్నా ఆ హెల్ప్ చేశారు. వాళ్ళ హెల్ప్, వాళ్ళ సహకారంతో మేము రోడ్డు మీద మేము వ్యాన్లు నడపగలుగుతున్నాం. ఈ వెహికల్స్ తో ఇప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గంలో ఎంతమంది ట్రీట్మెంట్ చేస్తుంటారు? మేము మొదలు పెట్టింది మొన్న ఆదివారం, శనివారం ఆదివారం అండి. ఈ 2 రోజులు మాకు ఒక 350 మంది పేషెంట్ని చూసాం. ఒకరోజు 180 మంది, ఇంకో రోజు 170 మంది వచ్చారు. మేము ప్రతి ఈ నియోజకవర్గంలో 22 డివిజన్లు ఉన్నాయండి. 22 డివిజన్లకి 12 యూపీహెచ్సిస్ అంటారు, అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్. ఆ అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని అటాచ్ చేసుకుంటూ ఆ సెంటర్స్ చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్లో స్టార్టింగ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు అక్కడ చేసిన తర్వాత స్లోగా ఇంప్రూవ్ చేస్తాం. ఇది బిగినింగ్, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఈ ఆరంభం నుంచి మేము ఎంత డెవలప్ చేయగలమో అంత డెవలప్ చేస్తాం. ఇక్కడ ఎక్స్రే తర్వాత ఈసీజీ అండి. ఇక్కడ పేషెంట్ని ఈసీజీ 2D ఈ వ్యాన్లో మీకు ఎక్స్రే, 2D ఈకో, ఈసీజీ ఈ 3 ఉంటాయండి. ఇది అయిన తర్వాత పేషెంట్ని వేరే ఎలిమెంట్ అంటే పంపిస్తాం. సార్, ఈ ఈసీజీ కానీ ఇదంతా ఓకే, ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు దాకా దీనికి సంబంధించి కొన్ని చోట్ల యూనిట్లు ఆపారు కదా, అంటే 12 ఎన్నో చోట్లలో యూనిట్ ఆపుతున్నాం అని చెప్పారు. యూనిట్ ఆపటం కాదు, 12 అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లాగా ఉన్నాయి. ఆపుతున్నారు కదా అర్బన్, వాళ్ళు ఎవరు ఆపలేదు. ఆ అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ పరిధిలో మేము ఏరియాస్లో ఈ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళ సహకారంతో, వాళ్ళు ఇచ్చిన సమాచారంతో. సపోజ్ నిన్న మేము 41వ డివిజన్లో చేశామండి. 41వ డివిజన్లో బబ్బూరి గ్రౌండ్స్ దగ్గర చేయండి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు చెప్పారు, ఎందుకంటే అది స్లమ్ ఏరియా. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. తర్వాత హెచ్బి కాలనీలో 400 గజాల ఏరియా అనే కాలనీ ఉంది, అక్కడ చేసాం. అక్కడ మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండేది. ఆ ఏరియాల్లో మేము ముందు ఎంచుకొని అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం. మాకు మంచి స్పందన వచ్చిందండి. ఎమ్మెల్యే గారు అనుకున్నది జరుగుతోంది. ఇది ఇంకా ఇంప్రూవ్ చేసి నియోజకవర్గంలో అందరికీ ఆరోగ్యం రావాలని మేము ప్రయత్నం చేస్తున్నామండి.
అది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ ఫౌండేషన్ వెహికల్స్ ఉన్నాయో ఆ ఫౌండేషన్ వెహికల్ పేద ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా, అలాగే ఆరోగ్యం మీద అవేర్నెస్ తేవడం, ఎవరికైనా ఇబ్బంది అయితే కనుక అప్పటికప్పుడే ఈ ఒక వెయిన్లోనే వాళ్ళకి చికిత్స పొందేలా చూడడం, అది కాదంటే కనుక ఒకవేళ ప్రమాదం పెద్దదేమైనా అంటే కనుక వేరే హాస్పిటల్స్ ఉన్నాయి అది రిఫర్ చేస్తూ ఉంటారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో శివకుమార్, విజయవాడ నుంచి జీ తెలుగు.